హాయ్. ఒక కొడుకున్నాడు. తనకి పట్టుదలతో పాటు కోపం కూడా కాస్త ఎక్కువే. తనేదో తన ప్రొఫెషనల్ వర్క్‌లో కొంచెం బిజీగా, టెన్షన్‌గా ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళమ్మ కాల్ చేసింది. క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు. మాట మాట అనుకున్నారు. అది అనుకోకుండా చిన్న వివాదంలా మారింది. కొడుక్కి కోపమొచ్చి, "ఛీ! నువ్వెప్పుడూ ఇంతే అమ్మా! విసిగిస్తుంటావు. నేనెంత టెన్షన్‌లో ఉన్నానో అర్థం చేసుకోవు. నువ్వసలు నాకు కాల్ చేయకు" అని గట్టిగా అరిసి కాల్ కట్ చేశాడు. కాసేపు తర్వాత వాళ్ళమ్మ మళ్ళీ కొడుక్కి కాల్ చేస్తూనే ఉంది. కానీ కొడుకు మాత్రం చూస్తున్నాడు, కట్ చేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇక కొడుకు కోపం వచ్చి స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ పక్కకు పడేసి రేపు మాట్లాడదాంలే అని పడుకున్నాడు. తెల్లారి లేచి ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే వాళ్ళమ్మ దగ్గర నుంచి ఇంకా మిస్డ్ కాల్స్, వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోలెడు మెసేజ్లు. కట్ చేస్తే వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు. "ఏంట్రా మీ అమ్మ అన్నిసార్లు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నీకోసమే కలవరిస్తుందిరా" అని చెప్పేసరికి హుటాహుటిన పూర్తిగా వాళ్ళ నాన్న చెప్పే మాట వినకుండానే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళగానే అంతా నిశ్శబ్దం. వాళ్ళమ్మ మౌనం. ఏంటా అని చూస్తే చనిపోయి ఉంది. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు, "రాత్రి అమ్మకి గుండెపోటు వచ్చిందిరా. చివరి క్షణాల్లో కూడా నీతో మాట్లాడాలి అని చెప్పి అన్నిసార్లు కాల్ చేసిందిరా. ప్రాణం పోయే ముందు కూడా వాడు జాగ్రత్త, వాడు జాగ్రత్త అని నాకు చెప్పింది. కానీ ఏం లాభం, కొడుకు ఫోన్ ఎత్తలేదు కదా. కనీసం చివరి క్షణంలో తన తల్లి ఫోన్ ఎత్తుంటే ఆ కొడుక్కి తన అమ్మకి సారీ చెప్పే అవకాశమైనా వచ్చి ఉండేది." సమయం ఎవరి కోసం ఆగదు. మనం రేపు అనుకునే సమయం అందరికీ రాకపోవచ్చు. రేపు చూద్దాంలే అనుకునే పనులు కొన్నిసార్లు ఎప్పటికీ పూర్తి కాకపోవచ్చు. ఎందుకంటే కాలం మన కోసం ఆగదు. కోపం కన్నా మనుషులే ముఖ్యం. క్షణికావేశంలో మనం అనే మాటలు ఎదుటివారి మనసును గాయపరిచేలా ఉండకూడదు. గాయపరిచామా, అది మన జీవితాంతం తీరని వ్యధగానే మిగిలిపోతుంది. కోపం తీరాక మాట్లాడొచ్చులే అనుకుంటే నువ్వు అడిగే క్షమాపణ వినటానికి అవతల వ్యక్తి ఉండకపోవచ్చు. ఆ వెలితిని ఏదీ పూడ్చలేదు. మనం మాట్లాడే ఆఖరి మాట ఏదో కూడా మనకు తెలియదు. అందుకే ప్రతి క్షణం ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ క్షణమే తీర్చుకొని సార్ట్అవుట్ చేసుకో. అహంకారం కంటే మనుషులే కదా ముఖ్యం. ఈ స్టోరీ మీకు నచ్చిందా?